ఇప్పుడైతే నా ఛానల్ యొక్క ఇంట్రోని చూసేయండి. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే హాఫ్ కేజీ క్రీమ్ కేక్ అండి. నా కస్టమర్ వారి మమ్మీ డాడీ మ్యారేజ్ యానివర్సరీ కోసం అయితే ఈ కేక్ ఆర్డర్ ఇచ్చారు. సో ఈ కేక్ని నేను ప్రిపేర్ చేస్తూనే నేను నా హోమ్ బేకరీని నేను ఏ విధంగా స్టార్ట్ చేశాను, ఎలా డెవలప్ చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక్కడైతే ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, 2 కలర్స్తో నేను క్రీమ్ని అప్లై చేయడం. అక్కడైతే నేను క్రీమ్లో పింక్ కలర్ అనేది ఎక్కువ కలిపానండి. సో ఆ క్రీమ్ మిగులుతుందేమో అనిపించి నేను ఇక్కడైతే యాడ్ చేశాను, మరేమనుకోకండి. అదేవిధంగా నేను ఈ హోమ్ బేకరీ నేను ఏ విధంగా స్టార్ట్ చేశానంటే, నేను చాలా వీడియోస్ యూట్యూబ్లో చూస్తూ ఉండేదాన్ని. అలాగే థంబ్నెయిల్ క్రియేట్ చేయడం కూడా నేను నేర్చుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను పిక్సెల్ ల్యాబ్లో థంబ్నెయిల్ క్రియేట్ చేశాను. ఎలా అంటే హెప్సీ హోమ్ బేకరీ అని పెట్టాను. తర్వాత నేను ఏమేమి కేక్స్ చేయాలనుకుంటున్నాను అన్నది అక్కడైతే పిక్స్ అనేది యాడ్ చేసి, తర్వాత ఈ కేక్ సకాలంలో చేసి ఇవ్వబడనని చెప్పేసి అయితే నేను మ్యాటర్ అనేది కొంచెం ఇచ్చానండి. సో అదే థంబ్నెయిల్ నేను ప్రతిరోజు కూడా నా వాట్సాప్ స్టేటస్లో అయితే షేర్ చేశాను. దగ్గరగా 1 మంత్ అయితే నేను ఆ స్టేటస్లో నా యొక్క థంబ్నెయిల్ పెట్టి ఇన్ఫర్మేషన్ అనేది 1 మంత్ అనేది ఇస్తూనే వచ్చాను. అయితే డిసెంబర్ 20 అనమాట, ఆ రోజు నాకు ఒక కేక్ ఆర్డర్ వచ్చింది. మా రిలేటివ్సే, కాకపోతే వాళ్ళు సెమీ క్రిస్మస్కి వాళ్ళ చర్చ్లో కేక్ చేయమని చెప్పారండి. నేనైతే 2 కేజెస్లో బటర్ క్రీమ్తో అయితే కేక్ చేసి అనేది ఇచ్చాను. సో ఆ కేక్ చూసిన తర్వాత నా ఫ్రెండ్ వాళ్ళ యొక్క సిస్టర్ బర్త్డే కోసం అయితే బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఇచ్చారు, కూల్ కేకు. సో ఆ కేక్ చేసిన తర్వాత ఆ కేక్ రివ్యూ నాకు చాలా బాగా ఇచ్చారండి. సో అబ్బా నువ్వు హోమ్ బేకరీ పెట్టు, చాలా బాగుంది కేకు, చాలా బాగుందని చెప్పారు. సో అలా స్టార్ట్ అయిందనమాట నా కేక్ జర్నీ. ఫస్ట్ అయితే 1 మంత్ మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను నమ్మలేదు. నిజంగా నువ్వు చేయగలవా, లీడ్ చేయగలవా అని చెప్పారు. ఎవ్వరు నాకు సపోర్ట్ ఇవ్వలేదండి. నేనైతే కొన్ని కావాల్సినవన్నీ కూడా నా దగ్గర కొంచెం మనీ ఉంటే అప్పుడప్పుడు కొని పెట్టేసుకున్నాను అనమాట, కావాల్సినవి ఒకేసారి కొనకుండా. సో ఆ విధంగా కొనుక్కున్న తర్వాత నేను ఇవన్నీ సమకూర్చుకుని చిన్నగా నేనైతే బేకరీ అనేది స్టార్ట్ చేశాను. మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే హోమ్ బేకరీ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీ ఇన్ఫర్మేషన్ అనేది ఈ సోషల్ మీడియా ఉంది కదా, సో దాంట్లో అయితే ఫస్ట్ షేర్ చేయండి. మీరు ఎక్కువగా కాంటాక్ట్లో ఉండేది ఏంటంటే, నేనైతే వాట్సాపే అండి, ఇంకేం లేదు. నాకు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నేను అస్సలు ఫాలో అవ్వను అనమాట. ఒకవేళ అకౌంట్ ఉన్నప్పటికీ నేను అది ఫాలో చేయను. నేను వాట్సాపే ఫాలో అవుతానమాట. నేనైతే వాట్సాప్లో షేర్ చేస్తాను. మీరేమైనా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్ కానీ అలాగే ట్విట్టర్, వాట్సాప్ ఇంకేమైనా ఉంటే కానీ మీరు వాటిలో షేర్ చేయండి. నేను చెప్పినట్టుగా ఒక థంబ్నెయిల్ని ఫస్ట్ క్రియేట్ చేయండి. అది కూడా యూనిక్గా ఉండాలి, అంటే మంచిగా ఉండాలి, చూడంగానే అట్రాక్టివ్గా ఉండాలి. సో ఆ విధంగా అయితే మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేయండి. ఇప్పుడు నేను పిక్ కూడా యాడ్ చేస్తాను ఇక్కడ. నేను ఫస్ట్ ఎలాగ థంబ్నెయిల్ క్రియేట్ చేస్తాను అనేది ఆ పిక్ ఇక్కడ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి, సైడ్స్లో వస్తుంది అనమాట. తర్వాత నేను ఇలా స్టార్ట్ చేసిన తర్వాత నాకు జనవరి నుంచి కొంచెం గ్రోత్ వచ్చింది. జనవరిలో అయితే నేను ఒక ఫ్లెక్సీని ఒక చిన్న 2 ఫ్లెక్సీలని ఒక పెద్ద ఫ్లెక్సీని అనేది ప్రిపేర్ చేయించుకున్నాను. అలాగే ఒక పెద్ద ఫ్లెక్సీ ఏమో మా ఇంటి ముందు నేను పెట్టడం జరిగింది. తర్వాత 2 చిన్న ఫ్లెక్సీలు ఏమో మాకు మార్కెట్ ఉంటుంది కదా, సో అక్కడైతే పెట్టడం జరిగిందనమాట. ఆ ఫ్లెక్సీలు చూసి కూడా నాకు కొంతమంది అయితే ఆర్డర్ ఇచ్చారండి. ఆ విధంగా నా యొక్క హోమ్ బేకరీని స్టార్ట్ చేశాను. ఇప్పటికైతే కొంచెం బిజీ అయ్యాను అనమాట. ఇప్పుడు కొంచెం వర్క్ కూడా ఎక్కువ అయిపోయింది నాకు కేక్స్ అనేది. ఆ తర్వాత మీకు నేను చెప్పాలి, ఫిబ్రవరి 22 అనుకుంటున్నా నాకు ఒక కేక్ ఆర్డర్ వచ్చింది. మా ఇంటికి దగ్గరలో వాళ్ళే అనమాట. వాళ్ళ బాబు యొక్క ఫస్ట్ మంత్ కంప్లీట్ అయిన సందర్భంగా అయితే ఒక హాఫ్ కేజీ కేక్ చేయమన్నారు, క్రీమ్ కేకే. ఆ కేక్ అండి నా యొక్క జర్నీని ఇంతవరకు తీసుకొచ్చింది. వాళ్ళే మేమున్న ప్రాంతంలో అందరికీ చెప్పడం జరిగింది, ఆ పాప చాలా బాగా కేక్ చేస్తుంది, చాలా బాగుందని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన రివ్యూయే అందరూ కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ అయిందనమాట. అందరు నాకు కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ అయ్యింది. సో నేను చెప్పేది ఏంటంటే, మనం పర్ఫెక్ట్గా కేక్ చేయడం నేర్చుకోకపోతే మనం ఏదో విధంగా చేసేసామంటే
మనకి అక్కడే దెబ్బ కొట్టేస్తుందండి. మనం మంచిగా చేయకపోతే ఆ కస్టమరే అందరికీ చెప్పడం జరిగింది. మనం మంచిగా చేస్తే ఆ కస్టమరే అందరికీ చెప్తారనమాట. ఏదైనా మంచి అయినా చెడైనా అలాగే స్ప్రెడ్ అయిపోయిద్ది అనమాట. ఫస్ట్లో నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలండి, అది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఆ విషయం అనేది కేక్స్ విషయంలో నేను ఎదుర్కొన్న స్ట్రగుల్స్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా అది కూడా మీకు యూజ్ అవుతుందండి. సో ఈ డిజైన్ ఇలా వచ్చింది. ఈ డిజైన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.